రెండో పంటకు పుష్కలంగా సాగునీరు అందిస్తామని చెప్పి రైతులను నమ్మించి తీరా నారుమళ్లు వేసిన తరువాత నీరు ఇవ్వకపోవడంతో పంటంతా ఎండిపోయిందని అయినా స్థానిక ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం పట్టడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. బి ప్రత్తిపాడు గ్రామ పరిధిలో నీరు లేక సుమారు 700 ఎకరాలు ఊడ్చిన వరి పంట ఎండిపోవడంతో ఆందోళనలో ఉన్న రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. మీరు కలెక్టర్ మీటింగ్లో కూర్చుని పిఠాపురం నియోజకవర్గానికి 2 పంటలు పండుతాయని చెప్పి రైతులు పంపించారు. ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చాను నేను, మీతో అవుతే చెప్పండి, లేదంటే వాళ్ళని అప్పులు పాలు చేయొద్దని పంపించారు. 3000 ఎకరానికి నీరు లేదు. మొన్న ఎస్సీతో మాట్లాడాం, ఈతో మాట్లాడాం, పంపుతా ఉన్నారు గొల్లపురం వెళ్ళినప్పుడు. ఇప్పటి వరకు చుక్క రాలేదు. ఆకుమళ్ళు ఎండిపోయినాయి, ఇక్కడ ఊడ్చడానికి నీళ్లు లేవు, ఊడ్చినవి ఎండిపోతున్నాయి. జాతి ఇది దారుణమైన పరిస్థితి. మీ అందరికీ ఒక్కసారి ఓటేసి నీరు లేక ఎండిపోతున్న పొలాలకి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి పురుషోత్తపట్నం తెచ్చాం. అలాగే వరదొచ్చి మునిగిపోయే పొలాలకి కొండకాలువ సుద్దగడ్డలో ఏదైతే ఉందో దాని కింద 3 మండలాలు మొత్తం ఓవరాల్ నియోజకవర్గానికి ఏలేరు ఫేజ్ 2 తెచ్చాం 156 కోట్లు. దాన్ని మీరు ఉత్తరం రాసేసి ఎంపీ గీత గారు దొరబాబు గారు ఉత్తరం రాసేసి రద్దు చేయమన్నారు. రద్దు చేశారు. దాని మీద మేము పోరాటానికి వెళ్తే 500 మంది పోలీసుతో మమ్మల్ని కాకినాడ పోలీస్ స్టేషన్లో పెట్టించారు. మొన్న జగన్ వచ్చినప్పుడు ఆధునీకరణ మొదలెడతాం, డబ్బులు ఇస్తున్నామని చెప్పి 1 సంవత్సరం 6 నెలలు అయింది. ఇప్పటి వరకు దిక్కు మొక్కు లేదు. ఏదేమైనా ఈ పొన్నూరు నాయకులు వచ్చి ఈ మొత్తం ఇరిగేషన్ సిస్టాన్ని రైతులు పంటలు పండకుండా చేశారు. పురుషోత్తపట్నాన్ని పక్క పెట్టారు, ఏలేరు ఆధునీకరణ పక్క పెట్టారు. ఇన్ని రకాలుగా ఈ 5 ఏళ్ళలో సర్వనాశనం చేశారు. ఇదే మీ నియోజకవర్గాలు మీ గ్రామాలు అయితే ఇలా ప్రవర్తించారు. మేము మా నియోజకవర్గం కాబట్టి మేము ఉన్న 5 ఏళ్ళు కూడా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చాం. ఇప్పుడు అందరినీ రైతులను వెనక్కి పెట్టారు. రైతులు నష్టపోయేది రైతులే. తాండవాకి 3 టీఎంసీ నీరు ఇచ్చేసారు పట్టుకెళ్ళి. వాళ్ళు తిన్నాక మేము తినాలి, వాళ్ళు తిన్నాక ఎంగిలి కూడా మేము తినాలంతే. దానికి మీరిద్దరే సంతకాలు పెట్టారు, ఎంపీ ఎమ్మెల్యే. ఈ విధంగా రైతుల్ని సర్వనాశనం చేసిందే కంటే ఈ 5 సంవత్సరాల్లో మీరిద్దరే చెప్పి తెలియదు.